హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య రాథోడ్. ఈరోజు అయితే శుక్రవారం చక్కగా రెడీ అయిపోయాను రీల్స్ కోసమని. సో ఈరోజు ఒక రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చివరి దాకా చూస్తే తెలుస్తుంది ఈ వంట ఏందో. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ లావణ్య రాథోడ్. స్టార్ట్ చేద్దామని ఇప్పుడు వంట రూమ్లోకి వచ్చాను. చూపిస్తాను. ఎయిట్ రారా చిచ్చు. చేద్దామా? ఇక్కడ చూడు, చేద్దామా? వద్దు, చేద్దామా? ఏం చేద్దాం చెప్పు చెప్పు. స్కూల్కి ఎందుకు పోలే? స్కూల్కి ఎందుకు పోలే? ఎందుకు పోలే? ఎందుకు వద్దు? స్కూల్కి వద్దు? రేపు పోతావా? రేపు పోతావా? రేపు స్కూల్కి పోతావా? పోతావా? వద్దు, పోవాలి బేటా. పోతాను, పోతాను. పోతావా? ఇలా వాడితో కాసేపు వంట రూమ్లో అయితే మాట్లాడుకున్నాము. ఇద్దరము మాట్లాడుకుంటూ రెసిపీ అయితే స్టార్ట్ చేస్తాము. అదే వాడికైతే స్నాక్స్కి కావాలి కదా, స్కూల్కి వెళ్తాడు కదా, అందుకోసమని రెసిపీ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైదాపిండి. మైదాపిండి తెలుసు కదా, మైదాపిండిని వాడేమంటున్నాడు తెలుసా? ముగ్గుల పిండి. ముగ్గుల పిండి ఎందుకు అంటున్నాడు? అంత తెల్లగా ఉంది కాబట్టి. సో అట్లా ఆట పట్టిస్తూ రెసిపీ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కటోరీ తీసుకొని దాంట్లో మైదా పిండిని వేయాలి. కొంచెం వాము, కొంచెం సాల్ట్, అంటే రుచికి సరిపడా సాల్ట్. ఇది క్రిప్సీగా చేస్తున్నాం కాబట్టి సాల్ట్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. కొంచెం బేకింగ్ సోడా. వీటిలో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం 2-3 స్పూన్స్ అయితే పడుతుంది ఆయిల్ ఖచ్చితంగానే. వీటిని అన్నింటినీ కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. మైదాపిండి కదా, చేతికైతే బాగా అంటుకుంటుంది. కొంచెం అప్పుడప్పుడు చేతికి ఆయిల్ వేసుకుంటూ పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి. ఫైనల్గా అయితే పిండి అయితే రెడీ అయిపోయింది. కాసేపు పిండిని వదిలిపెడదాం. మూత కప్పేసి కాసేపు పక్కన పెడదాం. ఇంకా ఫైనల్గా అయితే పిండి కూడా సాఫ్ట్గా అయిపోయింది. ఇంకా ప్రాసెస్లో వెళ్దాము. కొంచెం కొంచెం చపాతీ ముద్దలాగా తీసుకొని కొంచెం పొడి పిండి చల్లుకుంటూ చపాతీ లాగా చేసుకోవాలి. చపాతీ పిండిని ఎలా తీసుకొని చేస్తామో సేమ్ ఇదే ప్రాసెస్లోనే చేసుకోవాలి. ఇంకా మన ఇష్టం, డైమండ్ షేప్ అనా క్రాస్ అనా ఏదైనా మన షేప్ని బట్టి మనమైతే కట్ చేసుకోవాలి. అంత పల్చగా కాకుండా అంత లావుగా కాకుండా మీడియం సైజులో అయితే ఈ చపాతీ అయితే చేసుకోవాలి. ఫైనల్గా వీటిని ఏ షేప్లో వస్తే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ ప్రాసెస్ సేమ్. మళ్ళీ పిండి తీసుకొని మొత్తానికైతే ఈ ప్రాసెస్ అయితే ఇదేనండి. క్రిప్సీ శంకర్పాలి వీటిని అంటారు. వీటిలో ఏం లేదండి, కొంచెం ఉప్పు, వాము, ఆయిల్ ఉంటే చాలు, మైదాపిండి ఉంటే చాలు. వీటిని అన్నింటిని కలిపి మనం చేసుకోవాలి అంతే. ఇది చేసినామా? ఇప్పుడే తింటావా ఏంది? ఇప్పుడే తింటావా? సరే, తినిపిస్తా. చేశాక తినిపిద్దాం.
ఫైనల్గా అయితే ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో వీటినన్నింటినీ కొద్దిగా ఆయిల్లో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇవి దగ్గరగా అతుక్కొని ఉన్నాయి కాబట్టి కలుపుతూ ఫ్రై అవ్వనివ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఫైనల్గా అయితే గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇది మన రెసిపీ క్రిప్సీ శంకర్పాలి. టేస్ట్ అయితే భలే ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లల స్నాక్స్కి అయితే అవసరం పడుతుంది. ట్రై చేయండి. పిల్లల స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ రెసిపీ అయితే పక్కా ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. బాయ్. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. బాయ్ ఫ్రెండ్స్, అందరు సబ్స్క్రైబ్ చేయండి లావణ్య రాథోడ్ ఛానల్ని. బాయ్.